అపరిచితుడు అని తెలుగులో సినిమా ఉంది. అందులో విక్రమ్ గారికి ఏదో మెంటల్ ఇష్యూ ఉండడం వల్ల రోజుకోలా బిహేవ్ చేస్తుంటారు, ఆయన పూటకోలా మాట్లాడుతుంటారు. ప్రపంచం మొత్తం డొనాల్డ్ ట్రంప్ గారిని వాళ్ళు చూసి ఇలాగే రియాక్ట్ అవుతుంది. మీ క్లారిటీ ఇవ్వాలంటే ఫస్ట్ ఆయన నేటో సమ్మిట్కి వెళ్తున్నారు. ఆ హెలికాప్టర్ ఎక్కుతూ బయట ప్రెస్తో ఒక ఇంటరాక్షన్ జరిగింది. అదొక 20-30 సెకండ్ ఇంటరాక్షన్. అది అందులో ఆయన అంటారు సీజ్ ఫైర్ అని చెప్పిన తర్వాత కూడా ఈ రెండు దేశాలు ఆగపోవడం ఏంటి? సరే ఇరాన్ ఏదో మిజైల్ వదిలింది, అది పెద్ద డేంజర్ కాదు, దానివల్ల పెద్ద ప్రాబ్లము రాదు. మరి అలాంటప్పుడు ఇజ్రాయెల్ ఎందుకు రియాక్ట్ అవ్వాలి? ఇది కొన్ని వేల సంవత్సరాలకి గొడవ జరుగుతుంది. ఐ డోంట్ నో వాట్ ద they're doing అని he used the F word. ఒక అమెరికా సిట్టింగ్ ప్రెసిడెంట్ ఈ పదాన్ని ఇలా బహిరంగంగా ప్రెస్ ముందుకు వచ్చి వాడడం నేనైతే వినలేదు. దాన్ని మీరు ఫస్ట్ వినండి. ఈ ఫ్రస్ట్రేషన్ కారణం ఒక్కటే, ఆయన చెప్తున్న మాట ఇవాళ రోజున ఎవరు వినట్లేదు. కారణం రోజుకో మాట మాట్లాడతాడని. మీకు 4 దేశాలను ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇరాన్. లాస్ట్ 24 గంటలు ఎన్ని డైలాగులు మార్చారు ఆయన. ఒకసారి అయతుల్లా ఖమేనీ గారిని దింపేద్దాం అంటారు, లేదు ఒకసారి రెజిమ్ చేంజ్ నా ఉద్దేశమే కాదంటాడు ఆయన. ఇరాన్ అద్భుతమైన దేశం అంటాడు, ఈయనే అదే దేశానికి B2 బాంబర్లు పంపిస్తాడు. ఇంటెలిజెంట్ కంట్రీ అని ట్వీట్ వేస్తాడు ఆయన. మరో పక్క మిడిల్ ఈస్ట్ ని నాశనం చేసేస్తుంది అంటాడు. ఇరాన్కే అర్థం కాక తలగొక్కుంటుంది. ఇప్పుడు రెండో దేశం ఇజ్రాయెల్. మన ఇద్దరం కొలాబరేట్ ఇరాన్ని నాశనం చేద్దాం అంటాడు. సరే ఈయన చెప్పింది కరెక్టే కదా అని బెంజమిన్ నెతన్యాహు గారు బయటకు వచ్చి ట్రంప్ గారిని బహిరంగంగా పొగిడితే, I thank you, the people of Israel thank you, the forces of civilization thank you. యుద్ధం జరుగుతున్న మధ్యలో వచ్చి బయటకు వచ్చి సీజ్ ఫైర్ అంటాడు ఆయన. సరే పైనుంచి కింద వరకు ఆర్డర్లు వెళ్ళాలి కదా. ఆ ఆర్డర్ కొద్దిగా డిలే అవడం వల్ల, పైలట్ గానీ కమాండర్ గానీ ఇన్ఫర్మేషన్ అందకపోవడం వల్ల తెహరాన్ లో ఎక్కడైనా ఒక దాడి జరిగితే ఇజ్రాయెల్ నా మాట వినట్లేదు, ఇజ్రాయెల్ నా ఫ్రెండే కాదంటారు. అరే యుద్ధంలో గెలుపు అంచుల వరకు వెళ్ళిన తర్వాత వెనక్కి లాగేసి మీరు ఆగిపోండి పర్లేదు అంటాడు. ఇజ్రాయెల్ కూడా అర్థం కావట్లేదు ఇంతో ఎలా డీల్ చేయాలో. మూడో ఎగ్జాంపుల్ ఇండియా. హౌడీ మోడీ అని, నమస్తే ట్రంప్ అని, జాన్ జిగిరి దోస్తులని ఇన్ని సంవత్సరాలు మాట్లాడుకున్న తర్వాత పాకిస్తాన్ నా ప్రాణ స్నేహితుడు అంటాడు. పాకిస్తాన్ మేరే జాన్ హే అంటాడు ఆయన. సరే అని ఊరుకుంటారా? అక్కడ రకరకాల బిజినెస్లు పెడతారు. పాకిస్తాన్ హ్యాస్ గ్రేట్ లీడర్స్ అంటారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో రెండు దేశాలని కలిపి ఒకటే సెంటెన్స్ లో వాడి హైఫనేట్ చేస్తారు. రెండు దేశాలు చిన్న పిల్లల కొట్టుకుంటున్నాయి అంటాడు. ప్రపంచం మొత్తానికి తెలుసు కదా పెహల్గాం ఎలా జరిగిందో. మోదీ గారు కూడా ఇవాళ అర్థం కావట్లేదు దీన్ని ఎలా చూడాలో. ఇది మన నేషనల్ ఫారెన్ పాలసీ ఫెయిల్యూర్ అంటున్నారు కానీ మన రోడ్డు మీద కారు నడుపుతున్నప్పుడు అవతరోడు మందు కొట్టి మన కారుకి డాష్ ఇస్తే అది మన తప్ప ఎలా అవుతుంది? అమెరికాతో ఫ్రెండ్లీగా ఉండాలని కూడా మన తప్ప అది. సరే ఈ మూడు దేశాలని పక్కన పెడితే చైనా పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. ఇవాళ చైనాకి ఇరాన్కి మంచి రిలేషన్షిప్ ఉంది బిజినెస్ పరంగా. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటుంది చైనా. అలాంటి చైనా ఇరాన్తో బిజినెస్ చేద్దాం ఒకరోజు అని ఇవాళ హే నాండి ఇరాన్తో బిజినెస్ చేయి, అదే చేత్తో యుఎస్ తో కూడా చేయి అంటాడు. మీరు ఒక్కసారి ఊహించుకోండి, ఒక వ్యక్తి ఇన్ని విధాలుగా మాట్లాడుతుంటే ప్రపంచానికి అది ఎంత భయంకరంగా ఉంటుందో. ఇది బయట కామెడీగానే ఉండుండొచ్చు కానీ చాలా సీరియస్ ఇది. ఆయన అమెరికన్ ప్రెసిడెంట్, ఆయన వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. అందుకని మన నేషనల్ ఇంట్రెస్ట్ ని మనం ముందు పెట్టుకొని ఇవాళ రోజున మన కంట్రీస్ ప్రయారిటీస్ ఏమున్నాయి అది మనం చాలా క్లియర్ గా మాట్లాడదాం. హిస్టరీని కూడా ఎగ్జాంపుల్ గా తీసుకొని మనం చెప్తా. ఇరాన్ ఇవాళ యుఎస్ ఎలా ఆపేద్దాం అనుకుంటుందో, ఆపేయడంలో సఫలీకృతం అయిందో, అలాగే భారతదేశాన్ని కూడా ఆపేద్దాం అనుకుంది న్యూక్లియర్ ఆయుధాన్ని సెక్యూర్ చేయకుండా. ఇది 1980s 90s మాట. ఇది పోఖ్రాన్ 2 ఆపరేషన్. ఇది ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అంటారు. అక్కడ నుంచి మాడుకొని వద్దాం మనం. అండ్ ఇలాంటి ఒక ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కూడా వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. లోకల్ ఇష్యూస్ నుంచి మొదలై ఇంటర్నేషనల్ ఇష్యూస్ వరకు మొత్తాన్ని డిస్కస్ చేసి ఒక 15-20 నిమిషాల వీడియోలో ఈజీగా సింప్లిఫై చేసి మీ ముందు పెట్టేస్తా. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తారు. దానివల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళుంటే నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఈ కాంటెక్స్ట్ మొత్తం మీకు అర్థం కావాలంటే కొలాంగ్ మౌంటైన్ అనే ఏరియా గురించి మీరు తెలుసుకోవాలి. ఇరాన్ లో ఇవాళ ఇరాన్ విక్టరీ క్లెయిమ్ చేస్తుంది. ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూ సింపుల్. మీరు మా సైంటిస్ట్ని లేపేశారు, పెద్ద తలకాయలందరినీ పీకేశారు. కొన్ని ఇరానియన్ న్యూస్ అవుట్లెట్స్ లో అయితే ట్రంప్ గారు మమ్మల్ని అడుక్కున్నారు, అందుకనే మేము వదిలేసాం, అందుకనే సీజ్ ఫైర్ ఒప్పుకున్నాం అని చెప్పాలంటున్నారు. Broadcast said only an hour after the successful missile attack on Al Udeid, Trump was urging us for a ceasefire. At the same time, ఏదైతే 60% enriched యురేనియం సైట్స్ ఉన్నాయో, ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయో, ప్రతి దాన్ని మీరు కొట్టలేదు, కోలాంగ్ మౌంటైన్ మీరు టచ్ కూడా చేయలేదు అని వాళ్ళు బహిరంగంగా పేపర్లో ప్రింట్ కొడుతున్నారు. ఇది ట్రంప్ గారికి సమాధానం. ఇది వాళ్ళు B2 బాంబర్లు పంపించినా కూడా, అది ఎక్కడ ల్యాండ్ అవ్వకపోయినా కూడా, గాల్లోనే రీఫ్యూలింగ్ అయినా కూడా, 36 గంటల్లో మిషన్ ఫినిష్ చేసేసినా కూడా అసలు టార్గెట్ మీరు కొట్టకపోతే మీరు ఏం సాధించినట్టు అని డైరెక్ట్ గా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ మరి అడుగుతున్నారు. ఈ విషయం నెతన్యాహు గారు కూడా తెలుసు. ఆయన ఒక్కటే మాట అంటున్నారు ఈ సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ తర్వాత, అవును మేము తీవ్రంగా గాయపరిచాం కానీ కంప్లీట్ గా అయితే చంపేలేదు వాళ్ళ న్యూక్లియర్ ప్రాసెస్ ఏదైతే ఉందో. ఇన్ఫాక్ట్ ఈ సీజ్ ఫైర్ ట్వీట్ల తర్వాత కూడా, నేను ఈ వీడియో షూట్ చేస్తున్న టైం కూడా తెహరాన్ దగ్గర దాడులు జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటి? వాళ్ళకు కూడా మైండ్ లో ఎక్కడ ఉంది, ఈ ట్రంప్ అనే వ్యక్తి మనం లాపకపోతే. మీకు చెప్తాను కదా, రేస్ లో ఇరాన్ ఒక 80% వరకు వెళ్ళింది. న్యూక్లియర్ సైంటిస్ట్ని, IRGC చీఫ్ ని మొత్తాన్ని లేపేసింది. కాకపోతే అండర్ గ్రౌండ్ బంకర్స్ నేను చేయలేకపోయింది. వాళ్ళ దగ్గర ఉండే ఆయుధాలు దానికి సరిపోవు.
GBU-57 వేసుకొని వచ్చి దాన్ని లేపేసింది USA. కాకపోతే 90% వరకే వెళ్ళింది. మిగతా 10% ఏదైతే ఉందో అన్ఫినిష్డ్ గా వదిలేసింది. దాంట్లో ఒక భాగమే ఈ కొలాంగ్ మౌంటైన్. నతాన్స్ దగ్గరలోనే ఉంది. ఇన్ఫాక్ట్ నతాన్స్ ని కొట్టిన వాళ్ళు కొలాంగ్ ఎందుకు కొట్టలేదు అని ఇజ్రాయెల్ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు యూఎస్ఏని. ఇది డీపర్ USA పాలిటిక్స్ కావాలనే కొట్టలేదా? ఎందుకంటే ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు యూఎస్ వెళ్ళి మధ్యలో హెల్ప్ చేస్తే కంప్లీట్గా హెల్ప్ చేయదు, లాస్ట్ వరకు చేసి చేయి తీసేస్తుంది. యుక్రెయిన్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళు యుక్రెయిన్కి హెల్ప్ చేశారు, బట్ కంప్లీట్గా గెలిచేంత హెల్ప్ చేయలేదు. అది యూఎస్కి సూట్ అవుతుంది. వాళ్ళు డిఫెన్స్ ఆయుధాలు నమ్ముకోవాలి కదా. అదే ఇక్కడ చేశారా లేదా నిజంగా వాళ్ళకి ఇంటెల్ ఇన్ఫర్మేషన్ లేదా అనే ప్రశ్నకి సమాధానం చెప్తుంది. బట్ ప్రస్తుతానికి కొలంగ్ అయితే అన్ఫినిష్డ్ గా ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇన్ఫాక్ట్ రఫేల్ మ్యారియానో గ్రాసీ అని ఆయన IAEA హెడ్ అయిన ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ దాడి జరగబోయే కొన్ని రోజుల ముందే ఇరాన్కి ఇంటెల్ అందిందని, ఏదైతే యురేనియం ఉందో దాన్ని వాళ్ళు మూవ్ చేశారని, ప్రస్తుతానికి అది ఎక్కడుందో మాకు తెలియదని చెప్పి ఆయన బహిరంగంగా చెప్తున్నారు. అది ఇస్ఫహాన్ దగ్గర ఇంకో న్యూక్లియర్ సైట్ లో దాచిపెట్టి భద్రంగా పెట్టారని. అంటే దీని అర్థం ఏంటి? మీరు 10% ఫ్రీడమ్ ఇజ్రాయెల్కి ఇచ్చుంటే మొత్తాన్ని ఎలిమినేట్ చేసేది. అది భారతదేశానికి మంచిదా కాదని నేను ఇక్కడ కామెంట్ చేయట్లేదు. బట్ వాళ్ళ జియో పాలిటిక్స్ లో ఇజ్రాయెల్కి అన్యాయం జరిగింది. ట్రంప్ గారి మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ వల్ల ఆయన సడన్ గా అపరిచితుడు అయ్యారు. ఆయన ఇప్పుడు మనం కొంచెం జూమ్ అవుట్ చేద్దాం. ఇష్యూ మొత్తం మీకు అర్థం కావాలంటే అసలు ఈ యుద్ధం యొక్క జెనిసిస్ లోకి మనం వెళ్ళాలి. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి కాబట్టే ఈ యుద్ధం మొదలైందని చెప్పి ఇజ్రాయెల్ మనందరికీ చెప్తుంది. ఇవాళ రోజున అదే ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి, ఇండియా దగ్గర ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. డిస్పైట్ ద ట్రీటీ, ఏదైతే నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఉందో 1968ది, ఆ ట్రీటీయే చాలా డిస్క్రిమినేటరీ లైన్స్ మీద నిలబడింది. సింపుల్ గా ఏం చెప్తుంది? ఏ దేశాల దగ్గర అయితే న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయో ఆ దేశాలు వాళ్ళు పెట్టుకోవచ్చు, వేరే దేశాలు మాత్రం కొత్తగా రెడీ చేయకూడదు. అదేం లెక్కది, అదేం లాజిక్ అది. ఐ అండర్స్టాండ్. ఇరాన్ లాంటి దేశాన్ని మనం పక్కన పెడితే పాకిస్తాన్ లాంటి దేశానికి ఇవాళ రోజున ఉండకుండా ఉండాల్సిందే. ప్రపంచం మొత్తం పాకిస్తాన్ ఇవాళ సీరియస్ గా తీసుకుంటుందంటే ఆ న్యూక్లియర్ ఆయుధాల వల్లే, లేకపోతే ఎప్పుడో డెడ్ అయిపోయే దేశం అది. ఎనీవేస్, ఈ NPTని స్థాపించినప్పుడు మాత్రం 5 దేశాల దగ్గర మాత్రమే న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి, అట్లీస్ట్ ఆన్ రికార్డ్. అవి ఏంటి ఆ దేశాలు? USA, రష్యా, UK, ఫ్రాన్స్, చైనా. ఒకవేళ నిజంగా గానీ ప్రపంచం ఈ ట్రీటీని సీరియస్ గా తీసుకొని గానీ ఉంటే ఈ 5 దేశాల దగ్గర అన్లిమిటెడ్ పవర్ ఉండేది. UK లాంటి దేశం దగ్గర అంత పవర్ ఉండడం ఎంత కరెక్టో మీరే చెప్పండి. ఇట్స్ నాట్ రైట్. సో ఖచ్చితంగా ఇండియా ఈ ట్రీటీకి సైన్ అప్ అవ్వలేదు, సిగ్నేటరీ అవ్వలేదు. కానీ న్యూక్లియర్ రీసెర్చ్ మొదలు పెట్టినప్పుడు రకరకాల శాంక్షన్స్ వేసింది వెస్ట్ మన ఇండియా మీద. ఇందిరాగాంధీ గారి టైం అది, 70s ఆ టైం. స్మైలింగ్ బుద్ధా టెస్ట్ అని చెప్పి 1974లో ఒకసారి కండక్ట్ చేశారు. దెబ్బకి ఠక్ అని యూఎస్ వచ్చి శాంక్షన్స్ వేసింది, రకరకాల ఎకనామిక్ శాంక్షన్స్. అది 2005 ఇండియా USA సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ దాకా ఆ టెన్షన్స్ అనేవి ఇండియాకి US కి మధ్యలో ఉన్నాయి న్యూక్లియర్ ఆయుధాలకు సంబంధించి. అండ్ బై ద వే, మన హీరోలు ఎక్కడో బయట వెతుక్కోవాల్సిన పని లేదు. సినిమాల్లో ఇంటర్వెల్ బ్లాక్ లో క్లైమాక్స్ లో వెతుక్కోవాల్సిన పని అంతకన్నా లేదు. మన లీడర్స్ ఉంటారు కదా, మన దేశాన్ని నడిపించిన వాళ్ళు, ఇవాళ ఇక్కడ నిలబెట్టిన వాళ్ళు, వాళ్ళకన్నా పెద్ద హీరోస్ నాకు తెలిసి ఎక్కడ ఉండరు. దీనికి ఇద్దరు ప్రైమ్ ఎగ్జాంపుల్స్, డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు, మన ఫార్మర్ ప్రెసిడెంట్, అండ్ మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు. వాళ్ళు ధైర్యంగా US అడ్డంగా నిలబడి 1998లో పోఖ్రాన్ 2 చేసి ఉండకపోతే ఇవాళ ఇరాన్కి పట్టిన గతి ఆ రోజు భారతదేశానికి పట్టేది. అందుకని భారతదేశం అనగానే మట్టితో పాటు మనుషులు కూడా గుర్తురావాలి. భగత్ సింగ్ గారు గుర్తురావాలి, బాలగంగాధర్ తిలక్ గారు గుర్తురావాలి, లాల్ బహదూర్ శాస్త్రి గారు గుర్తురావాలి, అటల్ బిహారీ వాజ్పేయి గారు గుర్తురావాలి. ఎంతో పకడ్బందీగా చాలా సీక్రెట్ గా టోటల్ గా 5 టెస్టులు చేశారు. ఒక థర్మో న్యూక్లియర్ టెస్ట్, ఒక ఫిషన్ టెస్ట్, 3 టెస్ట్ సబ్ కిలోటన్ డివైజులను వాడి. At 15:45 hours, India conducted 3 underground nuclear tests. Okay, these 2 teams, they were myself and Dr. Chidambaram. We met him. He said, "Go ahead for the nuclear tests." ఇవాళ ఇండియా న్యూక్లియర్ ఎక్విప్డ్ కంట్రీ అయిందంటే, పాకిస్తాన్ బెదిరించినా భయపడట్లేదంటే, బెదిరించిన ప్రతిసారి మోదీ గారు ఏమంటారు? మరి మన దగ్గర ఉన్న దేనికి ఉంచుకున్నాం? దీపావళి కోసం పెట్టుకున్నా కాదు కదా అని చెప్తారు కదా ఆయన. पाकिस्तान के पास भी न्यूक्लियर है, तो हमारे पास क्या है भाई? ये दिवाली के लिए रखा है क्या? ఆ కాన్ఫిడెన్స్ కారణం 1998. అఫ్ కోర్స్ పాకిస్తాన్ 15 రోజుల్లో కాపీ కొట్టింది. ఆ రోజు ఇండియా ఇవాళ ఇజ్రాయెల్ ఏం చేసిందో చేయాల్సింది. బట్ జియో పొలిటికల్ గా 70s, 80s, 90s ఆ టైం మనం చూస్తే ఇవాళ ఇండియాకు ఉన్నంత స్టామినా లేదు, ఇవాళ ఇండియాకు ఉన్నంత పలుకుబడి లేదు. నిజాన్ని మనం నిర్భయంగా మాట్లాడాలి. అంతేందుకు మనం 40 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఆర్థికంగా పాకిస్తాన్ ఇండియాకి పెద్ద డిఫరెన్స్ లేదు. మనం అంత ప్రెషర్ పెట్టలేదు, పాకిస్తాన్కి రాకుండా ఆపను లేదు. ఇవాళ రోజున పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ ఆయుధాలతో ఎక్విప్ అయి ఉంది. ఎలా? 17 రోజుల్లో బలూచిస్తాన్ లో టెస్టులు చేశారు. యురేనియం సెంట్రిఫ్యూజ్ డిజైన్స్ ఉంటాయి కదా, అప్పట్లో అబ్దుల్ ఖదీర్ ఖాన్ అని ఉండేవాడు. AQ ఖాన్. నెదర్లాండ్స్ లో ఒక యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ ఉంది. అక్కడ నుంచి డిజైన్లు దొబ్బుకొచ్చేస్తే గానీ పాకిస్తాన్ న్యూక్లియర్ ఆయుధాలు పాసిబుల్ అవ్వలేదు. ఇది మనకి చరిత్ర చెప్తున్న నిజం. ఇది దీన్ని ఎవరు డిబేట్ చేయలేరు. ఏదో క్లాండెస్టైన్ నెట్వర్క్ లని అవి ఇవి వాడి డిజైన్ రెడీ అయిన తర్వాత కూడా బ్లాక్ మార్కెట్ లో పెట్టి నార్త్ కొరియా లాంటి దేశానికి అమ్మేసింది డిజైన్లు. బ్లాక్ టికెట్లు అమ్ముకునే బుద్ధి ఎక్కడ పోతుంది చెప్పండి మీరే. నార్త్ కొరియా ఒక్క దేశానికే కాదు, లిబియా లాంటి దేశానికి కూడా. మన పోఖ్రాన్ 2 యాక్టివిటీ గురించి ఇంకా ఇన్ డెప్త్ మీరు తెలుసుకోవాలనుకుంటే జాన్ అబ్రహాం గారితో సినిమా ఉంటుంది పరమాణు అని. ఐ థింక్ ఇట్స్ ఆన్ Netflix. అది చూడండి మీరు ఒకసారి. ఇట్స్ వెల్ మేడ్ ఫిల్మ్. అండ్ ఒక సగటు వ్యక్తికి ఇదంతా వింటుంటే ఒక క్వశ్చన్ ఖచ్చితంగా రావచ్చు. సరే ఇండియా ఆపలేదు, సరే పాకిస్తాన్ ని ఇండియా చాలా చాకచక్యంగా చేసింది, పాకిస్తాన్ చేసిందనే విషయం US కూడా తెలుసు కదా, US ఎందుకు ఆపలేదు పాకిస్తాన్ కంటే
1970s 80s 90s ఈ టైం మొత్తం బేసిక్ గా కోల్డ్ వార్ అది జరుగుతున్న టైంలో పాకిస్తాన్ యుఎస్ఏ కి సంబంధించిన ల్యాప్ డాగ్ అని ప్రపంచం మొత్తానికి తెలుసు. ఈ విషయం యుఎస్ఏనే కాదు, భారతదేశమే కాదు, పాకిస్తాన్ కూడా ఒప్పుకుంది. సెల్ఫ్ గోల్ ఖ్వాజా ఉన్నాడు కదా, ఆయన సెల్ఫ్ గోల్ వేసుకోవడం ఎప్పుడు ఆపుతాడు చెప్పండి? డైరెక్ట్ గా ఆయన యాల్దా హకీం గారితో మాట్లాడుతూ ఇదే ఆపరేషన్ సింధూర్ ఈ టైంలో లేదు మేము యుఎస్ కి వీ హావ్ బీన్ డూయింగ్ దిస్ డర్టీ వర్క్ అన్నాడు కదా, దాని అర్థం ఏంటి? Well, we have been doing this dirty work for United States for about 3 decades, and West, including Britain. రష్యాని ఎదుర్కోవడానికి ఆఫ్ఘనిస్తాన్ దగ్గర, పాకిస్తాన్ దగ్గర ముజాహిద్దీన్ అవుట్ఫిట్స్ ని ఎవరు ఫండింగ్ చేశాడు? యుఎస్ఏనే కదా. యుఎస్ఏ డబ్బులు ఇస్తున్న పాకిస్తాన్ మరి ఏదో ట్రై చేస్తుంటే పాకిస్తాన్ నాపితే యుఎస్ పని జరగదు కదా. సో అంత కాంప్లెక్స్ గా ఉంటుంది జియో పాలిటిక్స్. కోల్డ్ వార్ వల్ల ఇవాళ పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి. ఇవాళ బయటకు వచ్చి బహిరంగంగా బెదిరిస్తుంటాడు ఏదో పెద్ద పీకేస్తానట్టు ఇండియాని. అవి ఉన్నాయన్న ధైర్యంతో మాత్రమే. అందుకోసమని అవి ఇవాళ ఇరాన్ దగ్గర ఉండకూడదు అని గొడవ మొత్తం జరుగుతుంది. దానికి కారణం అదే. అగైన్ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు ఉండాలా ఉండకూడదా, ఇరాన్ ఎటువంటి రెజీమ్ అది ప్రపంచానికి ఎంత డేంజర్ అనేది వేరే వీడియో. ఈ వీడియో పర్వ్యూ కాదు అది. భారతదేశానికి మాత్రం ప్రస్తుతం అయతుల్లా ఖమేనీ రెజీమ్ ఉండడం బెటర్ అని నేను భావిస్తున్నా. ముఖ్యంగా యుఎస్ఏ హాస్టిలిటీ టువర్డ్స్ ఇండియా మైండ్ లో పెట్టుకొని మనం చూస్తే అంతెందుకు ఇంత గొడవ పడుతున్న ఇజ్రాయెల్ ఉంది కదా, ఇజ్రాయెల్ ఎంత కష్టపడిందో తెలుసా న్యూక్లియర్ ఆయుధాన్ని సెక్యూర్ చేసుకోవడానికి? యుఎస్ నుంచి ఎంత ప్రెషర్ ఉండేదో తెలుసా ఆ టైంలో? కొన్ని సంవత్సరాలు కష్టపడ్డారు వాళ్ళు. ఇజ్రాయెల్ ఫామ్ అవగానే వాళ్ళ మెయిన్ ఎజెండా దీని మీదే ఉంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు చుట్టూ ఎలాంటి హాస్టైల్ నైబర్స్ ఉన్నారు. ఇజ్రాయెల్ అనే దేశమే ఉండకూడదని ఎంతమంది ప్రాకులాడారో. ఒక 2-3 దశాబ్దాల క్రితం జరిగిన హోలోకాస్ట్ ని ప్రతిదీ మనసులో పెట్టుకొని మన దగ్గర ఉండాలి, మన అస్తిత్వం మిగలాలంటే మన దగ్గర ఇలాంటి ఆయుధాలు ఉండాలి అని కష్టపడి వాళ్ళు తెచ్చుకున్నారు. అందుకని పాకిస్తాన్, ఇండియా, ఇజ్రాయెల్ ఇవన్నీ ఎన్పిటి సిగ్నేటరీస్ కాదు ఇవి. నార్త్ కొరియా 1985 లో సైన్ చేసినప్పటికీ పాకిస్తాన్ లాంటి దేశాల దగ్గర బ్లాక్ మార్కెట్ లో డిజైన్లు కొట్టేసి 2005-06 ఆ టైంలో అది న్యూక్లియర్ ఎక్విప్డ్ కంట్రీ అయిపోయింది. సౌత్ ఆఫ్రికా, సిరియా, లిబియా, కొత్తగా ఇరాన్, ఈ దేశాలు మాత్రం ఎంత ప్రయత్నిస్తున్నా వాళ్ళకి ఆయుధాలు రాకుండా యుఎస్ చూసుకుంది. ఇరాన్ ఖచ్చితంగా చెప్తుంది ఇవాళ కాకపోతే రేపైనా మేము రెడీ చేసి పెడతాం, ఇట్ విల్ బి బ్యాక్ ఆన్ ట్రాక్ అని. అంత ఇంపార్టెంట్ ఈ ఐడియా. ఒక దేశానికి న్యూక్లియర్ ఆయుధాలు ఉంటే ఫస్ట్ ఆ దేశం సెక్యూర్ అవుతుంది. అఫెన్సివ్ దేశాల దగ్గర ఉండడం చాలా ఇబ్బందికరం అని ప్రపంచం భావిస్తుంది. పాకిస్తాన్ లాంటి దేశం దగ్గర నేను ఒప్పుకుంటూ ఉండకూడదు. ఇరాన్ దగ్గర ఉండాలనుకుంటారు, ఉండకూడదు అనుకుంటారు, మీరు చెప్పండి నాకు కింద కామెంట్స్ లో. బట్ ఏది ఏమైనా నేను ఒక్క విషయం చాలా బలంగా నమ్ముతా. ఈ వెబ్ ఆఫ్ జియో పాలిటిక్స్ ఉంది కదా, దాంట్లో మనం చాలా స్టర్న్ గా ఉండాలి, ఫర్మ్ గా ఉండాలి. మన మాటలు ఎప్పుడు డొంక తిరిగి ఉండకూడదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అజిత్ దోవాల్ గారు చైనా వెళ్ళారు. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద రీజన్ షాంఘై కార్పొరేషన్ అని చెప్పి ఒక సమిట్ జరగబోతుంట. SCO ఇది చైనా కండక్ట్ చేస్తుంది. దీనికి మన నరేంద్ర మోదీ గారు వెళ్తారా లేదా అని చాలా డిబేట్ నడుస్తుంది. ఎందుకంటే చాలా వరల్డ్ లీడర్స్ వస్తున్నారు. అందులో పాకిస్తాన్ నుంచి షెహబాజ్ షరీఫ్ ఎగేసుకుంటూ వస్తాడు ఆయన. బట్ అట్ ద సేమ్ టైం వ్లాదిమిర్ పుతిన్ గారు ఉంటారు, షీ జిన్పింగ్ ఉంటాడు. మన ముగ్గురు వరల్డ్ లీడర్స్ ఇవాళ రోజున కలవడం చాలా ఇంపార్టెంట్. అజిత్ దోవాల్ గారిని వాంగ్ యీ అని ఒక అతను కలిశారు చైనాలో. వాళ్ళు మాట్లాడుకున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ అజిత్ దోవాల్ గారు ఎంత స్ట్రాంగ్ ఫిగర్ అంటే మన ఇండియన్ న్యూస్ అవుట్లెట్సే కాదు, ప్రపంచం మొత్తం రాస్తుంది ఆయన ఎక్కడికైనా ఇలాంటి పర్టికులర్ ఈవెంట్ దగ్గరికి వెళ్తే, ఇలాంటి సమ్మిట్ దగ్గరికి వెళ్తే, ఆర్ ఇలాంటి మీటింగ్ దగ్గరికి వెళ్తే. అందరూ కవర్ చేశారు, అంతా బాగుంది. కానీ అక్కడ ఆయన చెప్పిన మాట చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. లష్కర్ ఏ తోయిబా దగ్గర, పాకిస్తాన్ స్టేట్ స్పాన్సర్డ్ ఉగ్రవాదం దగ్గర మీరు డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకుండా ఉండడం మనకి చాలా మంచిది. అది మన రెండు దేశాల డిప్లొమాటిక్ రిలేషన్షిప్ కి మంచిది అంటే వాళ్ళు కూడా అటు సైడ్ నుంచి అవును కరెక్టే. ఏది చైనా లేదు, డ్రాగన్ అండ్ ఎలిఫెంట్ షుడ్ డాన్స్ టుగెదర్ అని చైనీస్ గవర్నమెంట్ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి రకరకాల మెసేజ్లు వస్తుంటాయి. బట్ అట్ ఫేస్ వాల్యూ చైనా మనం ఎప్పుడు తీసుకోకూడదు, తీసుకోలేం కూడా. వాళ్ళు బయటకు అంటూనే ఇట్ సైడ్ నుంచి పాకిస్తాన్ 5th జనరేషన్ జెట్లు గానీ, PL-50 మిజైల్ గానీ వాళ్ళు సరఫరా చేస్తూనే ఉంటారు. బట్ ఇప్పుడు యుఎస్ చాలా హాస్టైల్ గా మారింది కాబట్టి, లిండ్సీ గ్రహం లాంటి కూడా బంకర్ బస్టర్ ఎకనామిక్ బాంబులు వేస్తామని చెప్తున్నాడు కాబట్టి చైనా మీద, రష్యా మీద, ఇండియా మీద 84 co-sponsors for a Russian sanctions bill that is an economic bunker buster against China, India, and Russia for their brutal invasion, Russia's brutal invasion of Ukraine. ఈ మూడు దేశాలు ఒక్కటి అవ్వాలి. ఇది మనకన్నా ఎక్కువగా వ్లాదిమిర్ పుతిన్ కావాలి. అండ్ చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. RIC అనేది ఒక బ్లాక్ లా ఫామ్ అవ్వాలి. ఇండియా, రష్యా, చైనా నిజంగా ఫామ్ అయితే, చైనా ఈ కుళ్ళు తెలివితేటల నుంచి కొంచెం బయటకు వస్తే చాలా స్ట్రాంగ్ ఈస్టర్న్ బ్లాక్ అవుతుంది ఇది. ఇన్ఫాక్ట్ చైనా పూర్తిగా నిక్కచ్చిగా ఏడ్చుంటే అది ఎప్పుడో జరగాల్సిన విషయం ఇది. ఎందుకంటే రష్యా ఇస్ ఫైన్. అండ్ రష్యాతో ఇండియాకి ఇంకా చాలా సెపరేట్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. రష్యా వాంట్స్ టు హ్యావ్ ఎ డీల్ 2030 వరకు. ఇది డైరెక్ట్ గా పుతిన్ గారు అంటున్న మాట. ఒక లాంగ్ టర్మ్ కోఆపరేషన్ ప్లాన్ చేయాలి అని. సెర్గే లావ్రోవ్ అని రష్యాకి సంబంధించిన ఒక టాప్ అఫీషియల్ ఒక మాట అంటున్నాడు. ఆయన అన్ని కరెక్ట్ గా అనుకున్నట్టుగా జరిగితే పుతిన్ గారు కూడా ఇండియాకి వస్తారు అని. ఇట్ విల్ బి అ వెరీ వెరీ బిగ్ మీట్. స్ట్రాంగ్ స్ట్రైడ్స్ ఇలాంటివి ఇండియా తీసుకుంటే మాత్రం మనం నిలబడగలుగుతాం ఈ వరల్డ్ రేస్ లో. అందుకోసం అజిత్ దోవల్ గారు మాట్లాడుతున్నారు, జాయింట్ ఇన్ఫర్మేషన్ ఆర్గనైజేషన్ ఒకటి ఉండాలి. ఒక దేశం ఇంకో దేశానికి అగేన్స్ట్ గా పనిచేయకూడదు. పాకిస్తాన్ లాంటి కూరలో కరివేపాకను మీరు పక్కన పెట్టండి. మీకు 10 సంవత్సరాలు కాదు కదా, మనం 100 సంవత్సరాలకి హెడ్ గా మనం చూడాలి. దానికి మనం చేయాల్సింది ఇది అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన ఒక సైడ్ మాట్లాడుతున్నారు. అండ్ లాస్ట్ టైం కూడా జయశంకర్ గారు ఇదే SCO పాకిస్తాన్ లో జరిగినప్పుడు ఎక్కడ జరిగింది అంటారు, అది చాలా ఇంట్రెస్టింగ్. ఇది నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఉంది కదా, దాన్ని పీల్చి పిప్పి చేసాం మనం. పిండి పిండి అయిపోయింది మొత్తం, అక్కడ రబుల్ మిగిలింది ఆపరేషన్ సింధూర్ లో. అదే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ కి జయశంకర్ గారు వెళ్ళారు లాస్ట్ టైం.
ఇదే SCO అక్కడ పాకిస్తాన్ లో కండక్ట్ అయినప్పుడు మోదీ గారు వెళ్ళలేదు. ఇట్స్ ఎ గుడ్ మూవ్. పాకిస్తాన్ అనే దేశానికి మోదీ గారు వెళ్లాల్సిన అవసరం లేదు. బట్ ఈసారి చైనాలో జరగబోతుంది కాబట్టి, అది ఇయర్ ఎండింగ్ లో ఉండబోతుంది కాబట్టి ఈసారి మోదీ గారు వెళ్తే ఐ థింక్ ఇట్ విల్ బి ఎ గుడ్ ఆపర్చునిటీ. కరెక్టే, ఖచ్చితంగా పక్కన షేబాజ్ షరీఫ్ ఉంటాడు. అదే రూమ్ లో మోదీ గారు ఉండడం కరెక్ట్ కాదు. బట్ ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ థింగ్. యూఎస్ ని దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలని మీరు అనుకుంటున్నారో నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఆల్సో ఇష్యూ మొత్తంలో నేను ఏదైనా పాయింట్ మిస్ చేస్తున్నా కూడా, మీరు ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్నా కూడా కింద రాయండి. కింద ఒక మంచి డిస్కషన్ ఫార్ములా మనం పెడదాం. అందరూ మాట్లాడుకుంటేనే ఒక డైలాగ్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఇది చాలా ఈజీ క్వశ్చన్ ఇది, బట్ మీరు కొంచెం ఆలోచించి ఆన్సర్ చేయాలి. మౌంట్ కైలాష్ ఎక్కడ లొకేట్ అయి ఉంది? ఆప్షన్ ఏ ఇస్ ఇండియా, ఆప్షన్ బి ఇస్ నేపాల్, ఆప్షన్ సి ఇస్ భూటాన్, ఆప్షన్ డి ఇస్ చైనా. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. మౌంట్ కైలాష్ ఎక్కడ లొకేట్ అయింది మీరు రాస్తుంటే మీకు వచ్చేస్తుంది అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని, పక్కన టిక్ మార్క్ ఉంటుంది. అండ్ ఇట్స్ అ వెరిఫైడ్ ప్రొఫైల్, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ కెన్ అక్కడికి వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా అండ్ లేటెస్ట్ న్యూస్ ని స్టోరీస్ లా చూడడానికైనా, ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ నాకు ఇవ్వడానికైనా, ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలుసుకోవడానికైనా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఒకవేళ అక్కడ లేకపోయినా ఏజూడ్ రీల్స్ అని ఉంటుంది, మన పేజ్ అది మన టీం నడిపిస్తుంది. ఆన్సర్ ఇక్కడ లేకపోతే ఖచ్చితంగా అక్కడ స్టోరీస్ లో ఉంటుంది. అండ్ బై ద వే మనకి ఇంకో 2 ఛానల్స్ ఉన్నాయి. ఇదే కాంటెంట్ మీరు ఇంగ్లీష్ లో కన్స్యూమ్ చేద్దాం అనుకుంటే ఏజూడ్ గ్లోబల్ అని మన ఛానల్ అది. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేద్దాం అనుకుంటే, అండ్ క్లిప్స్ అని మన కాంటెంట్ ఇంకా షార్ట్ ఫామ్ లో మీరు చూద్దాం అనుకుంటే ఇట్స్ ఎ గ్రేట్ ఛానల్. డెఫినెట్లీ సపోర్ట్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటే ఒక వాల్యూని పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, నిర్భయంగా మాట్లాడడానికి, రోజు వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నన్ను ప్రేరేపిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం నార్మల్ విషయం కాదు. అది ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? మీరు నాలెడ్జ్ పిల్లర్ నైట్ ఇది కన్స్యూమ్ చేయడం వల్ల. అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. మీరు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా నేను. ఈ వీడియో సీజ్ఫైర్ అనౌన్స్మెంట్ ఎలా జరిగింది, ఆ ప్రక్రియ, డొనాల్డ్ ట్రంప్ గారు మన సింధూర్ మీద ఎలా కామెంట్ చేశారు, అలాగే ఇజ్రాయెల్ మీద కూడా కామెంట్ చేశారు. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదా అసలు ఈ యుద్ధం మొత్తం ఎలా స్టార్ట్ అయింది, దీని జెనిసిస్ నేను తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తాను ఇంకో వీడియో. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.